शेषादिराक्षसान् योगी शान्तिसमायुक्तः आत्मा रामो विराजते। बाह्यानित्यसुखासक्तिं हित्वात्मसुखनिर्वृतः घटस्थदीपवत् स्वस्थः स्वान्तरेव प्रकाशते। उपाधिस्थोऽपि तद्धर्मैः अलिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत्तिष्ठेत् असक्तो वायुवच्चरेत्। उपाधिविलयाद्विष्णौ निर्विशेषं विशेन्मुनिः जले जलं वियद्व्योम्नि तेजस्तेजसि वा यथा। यल्लाभात् नापरो लाभो यत्सुखान्नापरं सुखम् यज्ञानात् नापरं ज्ञानम् तद्ब्रह्मेत्यवधारयेत्। यद्दृष्ट्वा नापरं दृश्यं यद्भूत्वा न पुनर्भवः यज्ञात्वा नापरं ज्ञेयं तद्ब्रह्मेत्यवधारयेत्। तिर्यगूर्ध्वमधः पूर्णम् सच्चिदानन्दमद्वयम् अनन्तं नित्यमेकं यत् तद्ब्रह्मेत्यवधारयेत्। अतद्व्यावृत्तिरूपेण वेदान्तैर्लक्ष्यते द्वयम् अखण्डानन्दमेकं यत् तद्ब्रह्मेत्यवधारयेत्। अखण्डानन्दरूपस्य तस्यानन्दलवाश्रिताः ब्रह्माद्यास्तारतम्येन भवन्त्यानन्दिनोऽखिलाः। तद्युक्तमखिलं वस्तु व्यवहारस्तदन्वितः तस्मात् सर्वगतं ब्रह्म क्षीरे सर्पिरिवाखिले। अनन्वत्तूलमह्रस्वम् अदीर्घमजमव्ययम् अरूपगुणवर्णाख्यम् तद्ब्रह्मेत्यवधारयेत्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्।
सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायण नारायण। సాయిరామ్ అండి. సాయిరామ్. 15వ శ్లోకం చదువుతానండి. చదవండి. నుంచి పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికోయదా. మానవుడు ఆత్మస్వరూపుడై ఉండి పంచకోశాలని వస్త్రంగా ధరించాడు. ఇది మౌలికమైన సిద్ధాంతం. ఈ వస్త్రాలని ధరించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, దేహమును ధరించిన వాడు దేహి, శరీరమును ధరించిన వాడు శరీరి, బ్రహ్మాండమును ధరించిన వాడు బ్రహ్మము. ఇట్లా సరైనటువంటి నిర్వచనాలు మనకి వేదాంతం అందించింది. అంటే మానవుడు జీవించేటప్పుడు ఎట్లా జీవించాలి, జీవించేటప్పుడు ఈ 5 కోశాలని 5 వర్ణములు కలిగిన వస్త్రముల వలె భావించి ఆత్మను శుద్ధ స్ఫటికం, స్వప్రకాశకం, స్వాత్మానందం, స్వరూప జ్ఞానం, సద్దర్శనం, స్వీయ చైతన్యం అనేటటువంటి 5 లక్షణాలతో జీవించాలి. కానీ జీవభావంలో ఉన్నప్పుడు ఈ 5 కోశాలే నేను అనుకుంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఉదాహరణ చెప్తా.
అని. ఒక వ్యక్తి పెద్ద పర్వతాకారుడై ఉండి అనేకమైన బల సంపన్నతతో కలిగినటువంటి పనులను చేయవచ్చు తన జీవితంలో. అనేక కుస్తీ పోటీలో గెలవచ్చు, అనేక విశేషమైన కార్యక్రమాలను తన జీవితంలో చేయవచ్చు. కానీ అప్పుడు తాదాత్మ్యత దేనితో చేరింది, అహం దేనితో చేరింది అంటే ఈ అన్నమయ కోశంతో చేరింది. ఒక వ్యక్తికి దుర్బలమైనటువంటి శరీరం ఉండవచ్చు, అనేకమైనటువంటి ఆదివ్యాధి పీడితములుగా అతని జీవితం నడవచ్చు. అప్పుడు జన్మతః నేను అనారోగ్యగ్రస్తుడను, నేను ఈ శరీరం బలహీనమైన శరీరం, అశక్తమైన శరీరం అనే పద్ధతిగా కూడా అహంకారం తయారవచ్చు. అహం అంటే కేవలం విశేషం చేతనే తయారవుతుంది, ఎటుపక్క విశేషం ఉన్నా దానికి విశేషం. ఇలా అన్నమయ కోశంతో తాదాత్మ్యత చెందినట్లుగా భ్రాంతి చెందుతాడు. అంటే వాస్తవానికి ఎలా ఉందట, ఒక వర్ణ వస్త్రంలో స్ఫటికలింగం పెడితే వస్త్రానికి ఉన్న వర్ణం స్ఫటికలింగానికి ఎట్లా అయితే భాషించి అదే వర్ణంతో లింగం కనబడుతున్నట్లుగా కనబడుతోంది. కాబట్టి మానవులందరినీ మనం 800 కోట్ల మంది మానవుల్ని పరిశీలిస్తే ఏదో ఒక కోశంతో అహము ఆకార తాదాత్మ్యతను పొందింది. ఎందుకని? శుద్ధాహం, బుద్ధోహం, శుద్ధోహం, బుద్ధోహం, ముక్తోహం. ఇది ఆత్మ యొక్క లక్షణాలు. నిత్యోహం, నిరవధ్యోహం, నిర్వికల్పోహం, ఇవి ఆత్మ లక్షణాలు. మరి ఈ ఆత్మ లక్షణాలు ఎటువంటివి అంటే స్ఫటికలింగం వంటివి, జ్యోతిర్లింగం వంటివి. స్ఫటికలింగము జ్యోతిర్లింగం లాంటిది. దీంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆ జ్యోతిర్లింగం కానీ స్ఫటికలింగం కానీ వ్యష్టి సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని స్ఫటికలింగంతో చెప్తాం. బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బ్రహ్మమును జ్యోతిర్లింగంతో చెప్తాం. ఈ రెండు ఒకటే, లక్షణ రీత్యా ఒకటే. అందువల్ల జాగ్రత్తగా ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ప్రకాశ లక్షణం చేత, కేవల ప్రకాశం చేత అభిన్నులని అనుభవం పొందాలి. అటువంటి అనుభూతి నిర్ణయాన్ని ఎవరైతే పొందారో వాడు అతీత దృష్టిలో ఉంటాడు. వాడికి ఏమైంది అంటే ఈ పంచకోశాలు 5 వర్ణ వస్త్రాలుగా కనబడతాయి. అంతకుమించి వాడికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. ఒక వ్యక్తి ప్రాణమయ కోశంలో బలంగా ఉంటాడు అనుకోండి, అప్పుడు క్షుత్పిపాస ఆలస్య నిద్ర తమసాదులు కుంభకర్ణుడు లాంటి వాడు అనుకుంటాడు. వాడికి ఏమిటంటే 6 నెలలు హాయిగా నిద్రపోతాడు, 6 నెలలు హాయిగా లేస్తాడు, తింటాడు, నిద్రపోతాడు. నిర్దయ అని బ్రహ్మగారిని వరం అడగకపోయి నిర్ధర అని వరం అడిగాడు. ఇలాంటి వాడు నిద్రపోవడమే బెటర్ అని అదే తదాస్తు పో అన్నాడు. అందుకని మానవుడు ఈశ్వరుణ్ణి అడిగే వరాలు కూడా ఈ పంచకోశాలలో దేని చేత తాదాత్మ్యత కలిగి ఉంటే తత్సంబంధమైనటువంటి తపస్సు, తత్సంబంధమైనటువంటి వరాలనే ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉంటాడు. ఇది అజ్ఞానం, ఇది అవిద్య. ఈ పంచకోశాలలో మనోమయ కోశం ఇది ఏమిటి అంటే ఇప్పుడు ఈ రోజు నీకేం కావాలనిపిస్తే, ఈ క్షణం నీకేం కావాలనిపిస్తే అదే సత్యం. శాశ్వతమైనటువంటి జీవితం మొత్తానికి సంబంధించినటువంటి మానవ జీవితం అంటే అనేక సార్లు పుట్టిపోయాడు, జనన మరణాలు అనేక దేహాలలో పుట్టిపోయాడు. ఈ జన్మ కర్మ చక్రానికి సంబంధించినటువంటి విజ్ఞతకు సంబంధించి, వివేకానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ మనోమయ కోశంలో రావు. ఇక్కడ ఎంతసేపు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 విషయాలకు సంబంధించి భోగాయతనంగా కానీ భోగ సాధనంగా కానీ ఇది పనిచేస్తుంది. ఇక్కడకి దీని తాదాత్మ్యత కలిగిన వాళ్ళు ఎంతసేపు కూడా వీటి చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. ఈ పెదకళ్ళేపల్లి చెరువులో ఎన్నో వేస్తాం చిన్నప్పటి నుంచి. ఏమైనా అడ్రస్ ఉందా, పాడుందా? ఏం అడ్రస్ ఉండదు, అనేక విషయాలను పొందేశాం. వేస్తే మాత్రం ఆ విషయాలకు ఏముంది, మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడిపే ఇలా మారిపోతుంటాడు. ఇక 3వదైన విజ్ఞానమయ కోశం.
నేను అంత పరిశోధన చేశానండి, నేను ఇంత పరిశోధన చేశానండి, నేను అంత శాస్త్రం చదివానండి, నేను ఇంత శాస్త్రం చదివానండి, నేను అన్ని అద్భుతమైన పనులు చేశానండి, నేను ఇన్ని అద్భుతమైన పనులు చేశానండి ఈ అని అహం కర్త అందులో బలంగా ఉంటాడు అనమాట. ఈ కర్త అంతా మరి వృధా కదా, కర్తృత్వ భోక్తృత్వాలే కదా సమస్య అంతా. ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు యశకాయ శరీరుడై ఉండాలని వాడి అభిప్రాయం. కీర్తికాంక్ష విజ్ఞానమయ కోశంలో ఉంటుందన్నమాట. నేను అంత కీర్తిని ఈ ప్రపంచంలో కనీసం నేను అడుగుపెట్టిన ప్రతి చోట నాకు ఇల్లు ఉండాలండి అనుకున్నట్టు వాడు భూమండలంలో ఉన్న 250 దేశాలకు పోయాడు అనుకోండి. ఇప్పుడు 250 దేశాల్లో వాడు ఇల్లు కొనాలి, ఇల్లు కట్టాలి. ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే ఏనాడో వాడేదో బిజినెస్ ట్రిప్ మీద ఏదో దేశానికి పోయాడు కూడా అయినంత మాత్రాన తత్కాలవత్ అక్కడ ఉన్నంతసేపు ఏదో అద్దెంట్లో ఉండి రావచ్చుగా, హోటల్లోనో ఉండి కాదు. వాడు ఏమనుకున్నాడు, నేను ఈ సౌకర్యాలతో సర్దుకోను, నేను యశకాయుడను, ధనకాంక్ష, ప్రపంచకాంక్ష, ఆధిపత్యకాంక్ష అంతా కూడా విజ్ఞానమయ కోశంలో డామినేషన్ అంటారు అనమాట. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిని డామినేట్ చేస్తాడు, చేయకుండా ఉండడు. మానవుడు అసలు 84 లక్షల జీవరాశుల్ని డామినేట్ చేస్తాడు. దేనివలన? విజ్ఞానం వలన. ఈ విజ్ఞానమయ కోశ వికాసం వలననే మానవుడు 84 లక్షల జీవరాశుల్ని డామినేట్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ రకంగా ప్రతి ఒక్కడు ఈ విజ్ఞానమయ కోశం చేత తాదాత్మ్యత పొందినటువంటి వారే. ఇంకా ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంతో వేరే పని పాడలేదు దానికి. ఎంతసేపు నాకు ఆనందం కావాలో నాకు ఆనందం, ఎంతన్నా నువ్వు ఇవ్వు దానికి. అబ్బే దానికి ఎప్పుడు నిత్యం పరగడిపే, ప్రతి క్షణం పరగడిపే దానికి. ఆనందమయ కోశం ఎటువంటిదయ్యా అంటే బ్లాక్ హోల్ లాంటిది. అది నువ్వు ఎన్నన్నా అందులో వెయ్యి, సున్నాకు వచ్చేస్తుంది. దాని పని ఏమీ లేదు. ఆనంద అపేక్ష వేరే లేదు. పుట్టినప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నాడా లేదా? ఆ నిద్రలో ఏ గొప్ప సుఖం ఉన్నదోనని ప్రతిరోజు ఆ నిద్రలోకి పడ్డాడు. అలాగే అన్ని విషయానందాల వలనే ఆ నిద్రను కూడా విషయానందంగా అనుభవిస్తాడు. ఇదే కాదు, సర్వేంద్రియాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ, అంతరింద్రియాలు సమస్తం కూడా ఈ ఆనందమయ కోశంలో ఆంశీభూతములు. లవలేశం, ఆ ఆనందమయ కోశము యొక్క లవలేశం ఆవగింజంత వచ్చి ఆ విషయంలో పడుతుంది. వేరే అంతకుమించి ఏమి లేదు. ఆ లవలేశం వచ్చి పడేటప్పటికి ఆహా అద్భుతం అనిపిస్తుంది. అంతే. అది ఏ ఇంద్రియ ధర్మమైనా కావచ్చు. ఆహార నిద్రాభయ మైథునాలు అనేటటువంటి జంతు ప్రవృత్తి అయినా కావచ్చు, లేక దైవీ గుణాలు ఆసురీ గుణాలు అయినటువంటి మానవ ప్రవృత్తి కావచ్చు, కేవల దైవీ గుణాలైనటువంటి దైవీ సృష్టి కూడా కావచ్చు. అన్నీ అంత సర్వం వాళ్ళైతే కేవలం ఆనందమయ కోశం. వాళ్ళు కేవలం ఆనందమే లక్షణం. వాళ్ళకి అనిమిషులు. వాళ్ళు కనురేపపాటు వేసి తీయడానికి వాళ్ళకి నిద్ర లేదు. నిద్రతో పని లేకుండా ఉన్న ఆనందం ఉన్నవాళ్ళు దివ్య ఆనందం, దైవీ చైతన్యం, దేవతలు, అధిష్టాన దేవతలు, ఆశ్రయించిన వారందరూ జీవులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆనందమయ కోశంలో అధిష్టాన ఆశ్రయ లక్షణం ఆనంద రూపంలో బలంగా ఉంది. అంటే అహం సంతృప్తి చెందగానే, అహంకారం సంతృప్తి చెందగానే హాయిగా నిద్రపోతాడు. అహంకారం సంతృప్తి చెందలేదనుకోండి, ఇంకా వాడంత ప్రమాదకారి ఏదీ లేదు. ప్రపంచంలో అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు, అందరినీ ఫుట్బాల్ చెడుగుడు ఆడేస్తూ ఉంటాడు. అందుకని ఈ పంచకోశ ధర్మాలని సాధకులు చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. నిజానికి ఈ పంచకోశాలలో ఏమైనా బలం ఉందా? వాటిది స్వీయ బలమా, ఇవ్వబడిన బలమా అని విచారణ చేయాలి. అంటే స్వయముగా ఆధారములా లేక చైతన్య ఆధారములా? స్వయముగా పనిచేస్తున్నట్లుగా చూస్తున్నాయి నిత్య జీవితంలో, కానీ వాస్తవానికి అవి జడ సదృశ్యములు.
పంచవర్ణ వస్త్రముల వలె జడ సదృశము. ఆ వర్ణ వస్త్రం ఏం చేస్తుంది? దీనికి ఏం ప్రత్యేక ధర్మం ఏం లేదు, ప్రత్యేకమైన లక్షణము లేదు, ప్రత్యేకమైనటువంటి లక్ష్యము లేదు దానికి. కానీ స్ఫటికలింగం దగ్గరికి ఆ వస్త్రాన్ని తీసుకురాగానే కనులకు మనకి ఎలా కనబడుతుందంటే నీల వస్త్రం అయితే నీలంగా, నల్ల వస్త్రాన్ని తెస్తే నల్లగా, ఎర్ర వస్త్రాన్ని తీసుకొస్తే ఎర్రగా, పసుపచ్చ వస్త్రాన్ని తీసుకొస్తే పసుపచ్చగా, తెల్లటి వస్త్రాన్ని తీసుకొస్తే తెల్లగా, ఇలా ఆ స్ఫటికలింగం కనబడుతుంది. అలాగే స్వాత్మ చైతన్యం, స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, స్వాత్మానందం, సద్దర్శనం, సన్నిష్ఠ అలా స్ఫటికలింగం వలె ఉన్నది. అట్లుండుట జ్ఞానం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉండుట, ఉనికి స్థానంలో ఉండుట వలన మాత్రమే సాధ్యం. వ్యవహరించుట అనేది అక్కడ లేదు. వ్యవహరిస్తే వచ్చేస్తాడు కిందకి. అందుకని మరి ఏం చేయాలండి? జీవితం మొత్తం మీద మరి జడ వస్తువు వలె, జడ సమాధినిష్ట వలె, ఓ విగ్రహం వలె కదలకుండా కూర్చోవాలా? అందరూ అలా చెప్పలేదు. ఏకకాలంలో సర్వధారి, సర్వాధారి. ఆత్మ ఏకకాలంలో సర్వధారి, సర్వాధారి. వ్యవహార కాలంలో కూడా నీవెప్పుడూ కూడా నిన్నే చూసుకో, దాంట్లో వేరుగా చూడమాక. భర్త గారు భార్య గారిలో తననే చూసుకోవాలి, భార్య గారు భర్త గారిలో తననే చూసుకోవాలి. ఇలా అన్ని మానవ సంబంధాలలో అలా తనను తాను దర్శించడమే వేదాంత పద్ధతి, అతీత పద్ధతి. దీనికి ఉదాహరణ చెప్తా. గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు. శిష్యుడు ఉద్ధరించాలంటే గురువు ఏం చేయాలంటే శిష్యుడు గురువులో ప్రవేశించాలి, గురువు శిష్యుడిలో ప్రవేశించాలి. కానీ మరి శిష్యుడికి అంత బలం లేదు కదా, గురువు హృదయంలో స్థానం సంపాదించేంత బలం లేదు కదా. అందుకని తగిన శిష్యుడు వచ్చినప్పుడు, అధికారి అయినటువంటి శిష్యుడు వచ్చినప్పుడు గురువు ఏం చేస్తాడంటే శిష్యుడిలోకి ప్రవేశించేస్తాడు, చైతన్యంలోకి ప్రవేశించేస్తాడు. ఎందుకని? చైతన్యం స్వాధీనమై ఉన్న వాళ్లే గురువులు. గురుపీఠంలో కూర్చున్న వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి, బోధాధికారం కలిగిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. గురువు అంటే ఎందుకు నమస్కారం పెడుతున్నాడయ్యా అంటే చైతన్యం స్వాధీనమై ఉన్నది అతనికి. శిష్యుడు ఇంద్రియాలను స్వాధీనం చేసుకునే దశలో ఉన్నాడు. సాధన ఎక్కడ చేస్తున్నాడంటే ఇంద్రియ జయాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడేమో శిష్యుడు. గురువేమో సర్వవ్యాపకమై, అఖండమై, అనంతమై ఉన్నటువంటి చైతన్య లక్షణాన్ని స్వాధీనపరచుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఏం చేశాడు? తనను తానే శిష్యుడిలో దర్శించాడు. దర్శించి గురువు తన యొక్క సామర్థ్యాన్ని శిష్యుడి చైతన్యంలో ప్రవేశపెట్టాడు. హయ్యర్ పొటెన్సీ ఉన్నటువంటి ఎనర్జీ లోయర్ పొటెన్సీ ఉన్న ఎనర్జీ వైపు ప్రవహిస్తుంది. ఇది సృష్టి ధర్మం. దానివల్లనే వాయువు అటు ఇటు తిరుగుతుంది. వాయువులో కదలికలు ఎందువల్ల వస్తున్నాయి? ఆ పీడనం తేడా ఉండటం వలన వస్తాయి. అలాగే ఏ శక్తి అయినా సరే అంతే, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. సో లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లోకి హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఈజీగా చొచ్చుకుపోతుంది. ఇంకొక ధర్మం ఉంది, దేంట్లోంచైనా చొచ్చుకుపోగలిగే శక్తి జీరో పొటెన్సీ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్కి అత్యధికంగా కూడా ఉంటుంది. ఇలా రెండూ తెలిసినటువంటి వాడెవడో గురువు. అంటే నీ చైతన్యం యొక్క శక్తి చాలన ప్రక్రియను హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి రైజ్ చేయగలుగుతాడు. అదే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి 0 కూడా దించగలుగుతాడు. ఇలా చైతన్యం మీద ప్రయోగాలు చేసి చైతన్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన సనాతన ధర్మం గురువులుగా గుర్తించు. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పారు ఈ మాటలు. ఇప్పుడు ఈ ఆత్మబోధ ఎవరు చెప్పారంటే ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. సన్నిష్ఠులై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పంచకోశాలు ఎలా కనపడ్డాయి? నీల వస్త్రాది వర్ణ వస్త్రం వలె కనపడ్డాయి. చదవండి.
నిన్న విజ్ఞానమే కోసం చదువుతున్నామండి. అక్కడి నుంచి స్టార్ట్ ఓకే చదవ. విషయ ప్రవర్తన అనే వికారమును ఆత్మగా పోల్చుకొనుట విజ్ఞానమే కోసం. అది అంతా మనకున్నంత విషయ విజ్ఞానమే కదా, అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు అది చేయగలవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు దానికి కర్తవి, నువ్వు ఇంత సమర్థుడివి, నువ్వు అంత సమర్థుడివి, నువ్వు విషయాన్ని అంత బాగా భోగించగలవు, నువ్వు ఇంత బాగా కర్తవి, నువ్వు అంత బాగా భోక్తవి. కర్త భోక్త కలిపితే విజ్ఞానమయ కోశం అయ్యా, వేరే ఇంకేం లేదు. సూటిగా ఓ మాటలో చెప్పాలంటే ఇది నిన్ను విషయ ప్రవర్తన వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకో, నడకదారిన తిరుపతి వెళ్ళటం సామాన్యమా విశేషమా? విశేషం అని అనిపిస్తుంది. ఓసారి వెళ్ళొచ్చావు అనుకో, చకచకా వెళ్ళొచ్చేసానండి, సులభంగానే ఉంది నాకు, నేను ఎప్పుడూ నడకదారి నుంచే వెళతానండి. ఇంకా జీవితంలో 10 మంది ఈ ప్రపంచంలో నడకదారిలో వెళ్ళే వాళ్ళు కేవలం అక్కడ దర్శించే వాళ్ళలో 100కు 10% మంది కూడా ఉండరు. 90% మంది సరాసరి అక్కడ దాకా వెళ్ళి బస్సులోనూ మరో రూపంలోనూ అక్కడ దర్శనం క్యూలో నిలబడి దర్శనం చేసుకొస్తారు. అంటే 90% మంది నడకదారిలో వెళ్ళగలిగే శక్తి లేని బలహీనులు. వీళ్ళకి ఎప్పుడు అసలు అలా వెళ్ళాలని పెంచదు. డైరెక్ట్గా దర్శనం, స్వామివారి నిజ దర్శనం దాకా సరాసరి ఛానల్ ఏర్పాటు చేసుకుని వెళ్ళొచ్చేస్తూ ఉంటాడు. ఇతడు సాధకుడు కాదనమాట, నిమిత్త మాత్రపు సాధకుడు. అట్లా తనను తాను పరిణమింప చెందించుకోవడంలో అన్ని వ్యవహారములు భాగస్వామ్యమే. కొన్ని విశేష సాధనలు ఉంటాయి, కొన్ని సామాన్య సాధనలు ఉంటాయి. సంస్కార బలాన్ని బట్టి, గుణ బలాన్ని బట్టి, వాసనా బలాన్ని బట్టి సాధన చేయాలి. దాంట్లోంచి విముక్తం అవడానికి సాధన చేయాలి. ఇదంతా ఎందుకు చేయాలి అంటే విముక్తం అవడానికి సాధన చేయాలి. కైవల్య మార్గంలో అధికారిత్వాన్ని పొందడానికి చేయాలి. ఆ దృష్టితో విచారణ చేయాలి ఎప్పుడు చేసినా. లేకపోతే అపసవ్య దిశలో విచారణ జరిగి విపరీతార్థాలు గోచరించి ఆ విద్య బలపడదు. చదువు. సైన్సును విజ్ఞాన శాస్త్రం అనుట విజ్ఞానమయ కోసం. అంతే కదా. ప్రస్తుతం ఆధునిక విజ్ఞానం అంతా కూడా ఈ పంచకోశ వ్యవహారములకు ఉపయుక్తమయ్యేటట్లుగా తయారు చేయబడుతుంది. అదంతా విజ్ఞానమే, కానీ భౌతికం, పారమార్థికం కాదు. చదవండి. ఎందుకంటే ఆత్మ యొక్క ఎరుకయే విజ్ఞానం, అంటే విశిష్ట జ్ఞానం. తనను తాను ఎరుగుటయే విజ్ఞానం, తనను తాను మరచిపోవడమే అవిద్య. అంటే ఇప్పుడు మనం విజ్ఞానాన్ని ఏ దృష్టితో నిర్వచించుకోవాలి? ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞాన నిష్టను పొందడానికి ఉపయుక్తమయ్యేదానికి విజ్ఞానం అని పేరు. ఏమండి నేను వంట చేశానండి ఇవాళ, వెరీ గుడ్, స్వరూప జ్ఞాన నిష్ఠుడే ఉన్నావా లేదా? ఏమండి నేను ఉద్యోగం చేశానండి ఇవాళ, స్వరూప జ్ఞాన నిష్ఠుడివై ఉన్నావా లేదా? నేను ఎవరి కోసం చేస్తున్నాను ఈ పని అని ప్రశ్న వేసుకోవాలన్నమాట. మానవులందరికీ ఏం సమాధానాలు వస్తాయి? అయితే నా కోసం, లేదంటే నా సుఖం కోసం, లేదంటే నాకు ఆసక్తి శక్తి ఉంది కాబట్టి, లేదంటే నా మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం కోసం, నా సంసారం కోసం, నా ప్రపంచం కోసం, ఇలాంటి సమాధానాలు వస్తాయి. మరి దీంట్లో నుంచి సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే స్వరూప జ్ఞాన నిష్ఠ, సద్దర్శనం, సన్నిష్టను పొందుతున్నామా లేదా అని సరిచూసుకోవాలట. అలా సరిచూసుకున్నప్పుడు మాత్రమే అది అవిద్యను తొలగిస్తుంది. లేకపోతే ఏ వ్యవహారం చేసినా, ఆఖరికి అన్నం తిన్నా సరే, అన్నం వండడమే కాదు, అన్నం తినటం కూడా, నిద్ర లేవడమే కాదు, నిద్ర పోవడమే కాదు, ఈ శరీరంతో పంచకోశాలతో పంచకోశాంతర్వర్తి అయి ఏ వ్యవహారం చేసినా స్వరూప జ్ఞాన నిష్ఠుడై గనక చేస్తే స్వాత్మానందాన్ని, స్వరూప జ్ఞానాన్ని, స్వప్రకాశాన్ని పొందేడు, కేవల ప్రకాశ స్థితికి చేరాడు. అలా కాకుండా ఇతరత్ర అంశాలు,
ప్రాధాన్యత సంతరించుకుంటే అవి నీకు భేద దర్శనాన్ని, భేద బుద్ధిని, భేద స్థితిని అందించు. అప్పుడేమైంది? అప్పుడు అంతా జీవభావం వచ్చేసి మొట్టమొదట సాధకులందరూ జీవభావం నుంచి ఆత్మభావానికి మారాలి. తనను తాను గుర్తెరుగుటయే విజ్ఞానం. చదవండి. ఆనందమయ కోసం ఉమ్. విషయానందం ఇంద్రియానందమును ఆత్మానందంగా అనుకొనుట కోసం. భ్రాంతి చెందటం కోశం. ఆవరణ. కోశం అంటే ఆవరణ. ఎలా ఆవరించేసిందట? విషయానందం. సో దీన్ని పట్టుకెళ్ళి ఆత్మానందంగా భావి. ఏమంటే ఆత్మానందం ఆత్మానందం అంటారు, అసలు అది ఎట్లా సాధ్యం అండి అని అందరు అడుగుతారు. నీ ఇంద్రియ ధర్మాలన్నీ ఉడిగిపోతే నీకు మిగిలింది ప్రకాశం ఒక్కటే. ఇంద్రియ ధర్మాలన్నీ ఉడిగిపోయినప్పుడు ఏ ప్రకాశ ధర్మం నీకు లోపల బయట సర్వవ్యాపకమై కేవల ప్రకాశంగా తోచుచున్నదో అట్టి కేవల ప్రకాశాన్ని నువ్వు అవస్థాత్రయంలో, శరీరత్రయంలో, దేహత్రయంలో, గుణత్రయంలో, తాపత్రయంలో, రుణత్రయంలో, వాసనాత్రయంలో, కాలత్రయంలో కనుక నువ్వు కేవల ప్రకాశంగా ఉంటే అప్పుడు ఆ ప్రకాశానికి ఏ వ్యవహారం లేదు, ఏ కర్తృత్వం లేదు, ఏ భోక్తృత్వం లేదు. ఏనుగు మీద చీమ మీద ప్రకాశం ఒకే రీతిగా పడుతుంది. నేను ఏనుగుని ప్రకాశింపజేశాననే కర్త లేడు, చీమని ప్రకాశింపజేశాననే కర్త అంతకంటే లేడు. కర్తే లేనప్పుడు భోక్త కూడా లేడు. సృష్టి ఎలా ప్రకాశింపజేయబడుతుందో ఆదిత్యుని ద్వారా, సూర్యుని ద్వారా, అట్లే స్వాత్మ ప్రకాశం ఈ పంచకోశాలను ప్రకాశింపజేస్తుంది. అందులో ఆనందమయ కోశం కూడా ఒకటి. ఆ ప్రకాశం ఈ ఆనందమయ కోశంలో అహంకారముగా, విషయానందముగా స్థిరపడి ఉంది. ఈ చివరి వాక్యం మళ్ళా ఒకసారి చదవండి. విషయానందం ఇంద్రియానందమును ఆత్మానందంగా అనుకొనుట కోసం. విషయానందం వేరే, ఇంద్రియానందం వేరే, రెండు ప్రతిపాదనలు చేశాడు చూడండి. అంటే అర్థం ఏంటి? మనలో గాఢ నిద్రావస్థలో ప్రియము, మోదము, ప్రమోదము అని మూడు స్థాయి భేదాలలో మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఏమిటా మూడు స్థాయి భేదాలు అంటే, ప్రియం అన్న స్థాయిలోనే ఉన్నాం అనుకోండి, బాగా ఒళ్ళు ఎరగకుండా హాయిగా నిద్రపోతారు. చాలా మందికి ఇదే అనుభవంలో ఉంటుంది. చాలా హాయిగా నిద్రపోయాను, బ్రహ్మాండంగా నిద్రపోతారు. అది 10 నిమిషాలైనా కావచ్చు, గంట అయినా కావచ్చు, 10 గంటలైనా కావచ్చు. ఇది ప్రియం అనమాట. అంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు అసలు ఏం పనిచేయదు, ఏ తెలివి పనిచేయదు, అన్నీ లుప్తం అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళి? ఘన సుషుప్తిలో. ఇక్కడ అనుభవిస్తున్న దానికి విషయానందం అని పేరు. ఇది మేల్కొనేటప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు కిందకి దిగి సూక్ష్మాంగంలో ఉన్నటువంటి వాసన త్రయం దాన్ని జోడించుకుంది, తర్వాత గుణత్రయాన్ని జోడించుకుంది, తర్వాత తాపత్రయాన్ని జోడించుకుంది, తర్వాత కర్మత్రయాన్ని జోడించుకుంది, తర్వాత దేహత్రయంలో వచ్చి ఇప్పుడు ఏం చేసింది? అవిద్యోపాధిలో ఉన్నటువంటి ఉపాదాన కారణంగా ఉన్నటువంటి ఇంద్రియ ధర్మాలను ప్రేరేపించేటప్పటికి మోదం ప్రియంగా ఏమైంది? ఇప్పుడు మోదం అయింది. అంటే ముందేం దేని ప్రేరేపించింది? అంతరింద్రియ ధర్మాలను ప్రేరేపించింది. ఆ తదుపరి ప్రాణధర్మాలు, ఆ తదుపరి విషయ పంచకం, ఆ తదుపరి జ్ఞానేంద్రియ పంచకం, ఆ తదుపరి కర్మేంద్రియ పంచకం. ఇట్లా జాగ్రత్తగా ఒక్కొక్క ఇంద్రియ ధర్మాన్ని ప్రేరేపించగానే ఇంకా ప్రణాళిక డిసైడ్ అయిపోయింది. ఏం చెయ్యాలి, ఏం పొందాలి అనేది డిసైడ్ అయిపోయింది. ఎక్కడ? లోపల. ఈ లోపలంతానేమో విషయానందం. బయటికి లేస్తూనే ఈవిడ ఇంద్రియ ధర్మంతో లేచి ఇంద్రియాలను ఆయా వ్యవహారాలలో ప్రవేశపెట్టి అనుభవం పొందింది, సుఖమో దుఃఖమో.
ఎండ్ రిజల్ట్గా వచ్చేవి ఎప్పుడు కూడా అయితే సుఖం, లేకపోతే దుఃఖం, లేకపోతే మిశ్రితం. ఇష్టం, అయిష్టం, మిశ్రం రెండు కలిసి ఉంటాయి. కాస్త అయిష్టం, కాస్త కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఇలా కష్ట నష్టాలతో ఇష్టాయిష్టాలతో కలిసి ఉంటుంది అనమాట, మిశ్రితం అనమాట. ఇలా జాగ్రత్తగా ఈ ఫలితాలను బేరీజు వేసేటప్పుడు నిర్ణయం అయ్యేదేమో ఇంద్రియానందం. ప్రారంభ స్థితిలో అంటే దిగొచ్చేటప్పుడు ప్రియమోద ప్రమోదాల నుంచి కిందకి దిగొచ్చి ఇంద్రియ ధర్మాలలో ప్రేరణ పొందేటప్పుడు అప్పుడు విషయానందం. ఈ విషయానందం గాఢ నిద్రావస్థ నుంచి మొదలై మెలకువలో ఇంద్రియ ధర్మాలు ప్రేరేపితమై వ్యవహారం యొక్క ఫలితం వచ్చేటటువంటి దాకా వెనుక బలంగా పనిచేస్తుంది. పునః ఇది మళ్ళా పూరించబడింది. ఎలాగా? ఇంద్రియ ధర్మాల ద్వారా వచ్చే ఇంద్రియానందం ద్వారా. జాగ్రత్తగా ఈ రెండింటి లక్షణాలని విశ్లేషించుకుని స్వరూపానందం, స్వాత్మానందంలో నిలకడ కలిగి ఉండాలి. దీనినే స్వాత్మానందం అని భ్రమయటం అవిద్య. చదవండి. నిశ్చలత్వము చేత పూర్ణమైన ఆత్మను, ఆత్మానందమును విషయానంద వికారముగాను ఇంద్రియానంద వికారముగాను అనుకొనుట ఆనందమయ కోసం. అలా చదవండి. నిశ్చలత్వము చేత పూర్ణమైన ఆత్మను, ఆత్మానందమును విషయానంద వికారముగాను ఇంద్రియానంద వికారముగాను అనుకొనుట ఆనందమయ కోసం. వికారం వెరీ ఇంపార్టెంట్. విషయానందం అనేది ఒక వికారం, ఇంద్రియానందం అనేది ఒక వికారం. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆత్మానందం అనేది పూర్ణానందం. అంటే దాంట్లో వెలితి లేదు. అంటే ఒకటి చేయడం వలన ఆనందం రాలేదు, ఒకటి చేయకపోవడం వలన ఆనందం అంతకంటే రాదు. పైగా ఈ వ్యవహార భేదం చేత ఏర్పడుతున్న విషయానందం, ఇంద్రియానందం, ఆ వస్తువులు, ఆ జగత్తు, ఆ ఉపాధులు అన్నీ ఈ పూర్ణానందంలో భాగం. అంతేగాని వికారిత్వం చేత నిర్ణయించబడటం లేదు, నిశ్చలత్వం చేత నిర్ణయించబడు, స్వప్రకాశిత్వం చేత నిర్ణయించబడు. నిశ్చలము, స్వప్రకాశము, పూర్ణము ఇవి ఆత్మలక్షణాలు. అది నిశ్చలం, కదలదు. అది స్వప్రకాశం, తనకు తానే ప్రకాశిస్తుంది. మూడో లక్షణం పూర్ణం, దాంట్లో చిన్నం లేదు, భిన్నం లేదు, ఖిన్నం లేదు. మరి ఈ ఆనందమయ కోశమో వ్యతిరేకం, స్వప్రకాశం కాదు, జడ వస్తువు. ఇది ఆనందమయ కోశం పంచకోశాలలో భాగమే. జడచేతన విమర్శ చేస్తే ఇది జడస్వరూపం, అది కూడా ఒక ఆవరణ. ఇంకా అపూర్ణం, వికారిత్వం చెందితేనే, అది ఇంద్రియ ధర్మాలుగా వికారిత్వం చెంది సుఖ దుఃఖాలను పొందితేనే దానికి బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు అది అవ్వలేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నాకు ఇంక్రిమెంట్ రాలేదు, నేను ధనవంతుని కాలేదు, నేను విద్యావంతుని కాలేదు. ఈ వంతుడు 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 అని ఎన్నైనా చెప్పుకోండి. ఆ వంతుడు అన్న లక్షణాలు ఎన్నైతే ఉంటాయి అవన్నీ ఆనందమయ కోశంలో ఉన్న వికారాలుగా ఉంటాయి. ఎప్పుడూ వాడికి ఏదో ఒక లోపం తోస్తూ ఉంటుంది. ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా సరే, అన్నీ ఉన్నా సరే, ఫలానాది లేదు ఏదైతే ఉందో ఆ లేనిది ఒకటే వాడికి తోస్తూ ఉంటుంది. దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు జీవితం అంతా. అంతే. అలా ఎన్నైతే లేవు 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 అని ఆ లేవన్న భాగాల కోసం జీవితం ఖర్చు అయిపోతుంది, ఆయుష్ ఖర్చు అయిపోతుంది, అశక్తుడు అయిపోతాడు. ఇక చివరికి మృత్యు ఘంటికలు మోగే టైం వస్తుంది. అప్పుడు ఎన్ని చదివితే మాత్రం ఈ అష్టమదాలకు సంబంధించినటువంటివి ప్రయోజనం ఏముంది? ఈ ఆనందమయ కోశం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో వాడు మదం చేత బాధించబడతాడు. 8 విధాలుగా అష్టమదాలు ఉన్నాయి. అవన్నీ ఈ ఆనందమయ కోశ ప్రభాశీలమైనటువంటిది.
ఈ ఆనందమయ కోశం తమోగుణ ఘనిష్టంగా ఉంటుంది. అందువల్ల అది మదమాత్సర్యాలలో స్థానం కల్పిస్తుంది. అందువల్ల ఆనందమయ కోశం ఉండాలి, పని చేయాలి. కానీ ఏ దిశగా ఉండాలి? నిశ్చలము, స్వప్రకాశము, పూర్ణం అయి ఉన్నటువంటి స్వాత్మానంద స్థితిని గుర్తించాలి. చదవండి. విషయ దృష్టిలో జగత్తు సత్యమని ప్రవర్తిస్తున్నప్పటికీ తాను నీతిపరుడనని, సన్మార్గంలో సంచరిస్తున్న వాడనని, ఆధ్యాత్మిక దృష్టి గల జ్ఞానుడనని ఈ విధంగా అనేక తీరులలో ఉంటుంది జీవుని భ్రాంతి. అది ఇలా తనకు తాను ఏదో ఒక విశేషాన్ని ఆపాదించుకుంటున్నాను. ప్రపంచంలో అనేక మంది గృహిణులుగానే ఉన్నారు, నేను గృహిణిగాను ఉద్యోగిగాను ఉన్నాను. లేదు, ప్రపంచంలో అనేక మంది ఉద్యోగులుగానే ఉన్నారు, గృహిణిగా లేరు. లేదు, ప్రపంచంలో అనేక మంది ఇలా ఉన్నారు, నేను ఇలా భిన్నంగా ఉన్నాను, నేను స్పెషల్, ఐఆమ్ స్పెషల్. ఇది అది ఏ అంశంలో అయినా కావచ్చు, ఆఖరికి సాధనలో కావచ్చు, విజ్ఞానంలో కావచ్చు, లేదంటే ఏ రకమైనటువంటి వికారమైనా కావచ్చు. ఆయా వికారాలలో విశేషత్వం ఉంటుంది. ఏమండి, నేనండి షట్కాల శివ పూజ గత 20 ఏళ్ళు చేస్తున్నానండి. సరే, మంచిది, సంతోషం, బాగుంది. ఏం నేర్చుకున్నాం? ఎండ్ రిజల్ట్ ఏంటనేది ఆలోచించాలి. ఏదైనా నువ్వు ఎక్కడికి చేరాలి? నిశ్చలము, స్వప్రకాశము, పూర్ణం. ఈ లక్షణాలతో నువ్వు ఉండాలి. వికారిత్వమే లేని అవికారిగా ఉండాలి. అంతేగాని విషయానందం చేత, ఇంద్రియానందం చేత కలిసిపోకూడదు. ఈ రెండు లక్షణాలకి ఆనంద లక్షణంలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే రెప్పపాటులో అందులో కలిపేసుకుంటాం. ఇది అవిద్య, ఇది జీవుడు. ప్రతి చిన్న విషయంలో ఉంటుందండి. అసలు అదంతా పనిచేసినంత సూక్ష్మంగా ఏది పనిచేయదు. ఆఖరికి ఉప్పు పంచదార దగ్గర కూడా దాని ఆనంద నిర్ణయం అయిపోతుంది. వేయలేదనుకోండి, సరిపోయినంత వేయలేదనుకోండి, వెంటనే గుర్తుపట్టేస్తుంది. చాలేదనగానే వికారిత్వం పొందేస్తుంది. వికారిత్వం పొందగానే ప్రయత్నం చేస్తుంది. అనుభవించే వరకు ఊరుకోదు. లెవెల్ సరిపోవాలండి, కరెక్ట్గా ఉండాలి. ఇట్లా విషయ వ్యవహార ప్రవర్తన ఏదైనా సరే, ఆఖరికి జ్ఞానమైనా సరే, నేను వాళ్ళకంటే గొప్పవాడినండి, వీళ్ళకంటే గొప్పవాడినండి, వాళ్ళకంటే జ్ఞానినండి, వీళ్ళకంటే జ్ఞానినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నీ జ్ఞానం ఇతరుల చేత గుర్తించబడాలి. అంతేగాని నేనే గురువునని ఎవరు కూడా, స్వయం ప్రకటిత గురువులందరూ పతనమైపోయిన వారే. ఈయన మాకు గురువు అండి అని శిష్యుడు చెప్పాలి, కానీ నేనే నీ గురువు అని చెప్పిన ప్రతివాడు పతనమైపోయిన వాడే. అలా సాధ్యపడదు. నీకోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాను ఆయన అన్నాడు పరమహంస వివేకానందుడు రాకతో. అలా ఎదురు చూడాలి సరి అయిన శిష్యుడు వచ్చేంత వరకు. అరవిందుడు మదర్ వచ్చే వరకు కూడా అలా ఎదురు చూశాడు. ఇలా అనేక మంది మహానుభావులు ఉన్నారు మన దగ్గర సనాతన ధర్మంలో. వీళ్ళందరూ కాల పరీక్షకు నిలబడినటువంటి వాడు. ఇది కాసేపు ఏదో ఈ పూట ఉండి రేపటికి లేకపోయేది కాదు. అందువల్ల జాగ్రత్తగా గమనిస్తే వికారిత్వమే లేని పూర్ణత్వం, వికారిత్వమే లేని స్వాత్మానందం, వికారిత్వమే లేని స్వప్రకాశం. సూర్యుడిలో ఉన్న ప్రకాశం బల్బ్ అని చెప్తామా? ఎన్ని వోల్ట్ల బల్బ్ అని చెప్తాం? ఎన్ని బల్బులతో పోలిస్తే సూర్యప్రకాశం అవుతుంది? ఎల్ఈడి బల్బ్ అని చెప్దామా? ఎల్సిడి బల్బ్ అని చెప్దామా? ఏమని చెప్పాలి? ఇలా ఈ భౌతిక ఉపకరణాలతో పోల్చి సూర్యప్రకాశాన్ని ఎలా చెప్తాం? చెప్పలేము. అలాగే ఈ పంచకోశాలు భౌతిక ఉపకరణాలు.
వీటితోటి పూర్ణానందమైనటువంటి స్థితిని, పూర్ణాత్మ అయినటువంటి స్థితిని, పూర్ణ జ్ఞానమైనటువంటి స్థితిని, పూర్ణ చైతన్యమైనటువంటి స్థితిని, పూర్ణ ప్రకాశమైనటువంటి స్థితిని, సత్ ని ఎలా నిర్ణయిస్తాం? ఉన్నది ఉన్నట్లుగా ఉండుట తప్ప. చదవండి. ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదువుతానండి. చదవండి. విషయ దృష్టిలో జగత్తు సత్యమని ప్రవర్తిస్తున్నప్పటికీ తాను నీతిపరుడనని, సన్మార్గంలో సంచరిస్తున్నవాడనని, ఆధ్యాత్మిక దృష్టి గల జ్ఞానుడనని, ఈ విధంగా అనేక తీరులలో ఉంటుంది జీవుని భ్రాంతి. అంతే సంగతి. 4 పుస్తకాలు 10 పుస్తకాలు చదువుస్తాం, 4 సాధనలు 10 సాధన చేస్తాం, ఏదో 10 వాక్యాలు 20 వాక్యాలు నేర్చుకుంటాం, లేదంటే జాతకాలు, జ్యోతిష్యాలు చూడటాలు, భవిష్యత్తులు చెప్పడాలు, ప్రశ్న చెప్పడాలు ఇత్యాదులు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఈ శాస్త్రాలన్నింటిలో ఏదో పరిజ్ఞానాన్ని సంపాదించవచ్చు. మానవ జీవన ప్రమాణానికి విషయానంద పద్ధతిగా సమాధానం చెప్పే ఎన్నో శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చదివేసి ఇదే ఆధ్యాత్మికత అని అనుకోవచ్చు. లేదు, కేవలం స్వరూప జ్ఞాన నిష్ట కొరకు ప్రయత్నం చేసే ఆంతరంగిక సాధనలు చేసేవాళ్ళు కూడా, అంటే నేను ఇంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నానండి, నేను ఇంతకాలం నుంచి యోగం చేస్తున్నానండి, ఇంతకాలం నుంచి యాగం చేస్తున్నానండి, ఇంతకాలం నుంచి ఉపాసన చేస్తున్నానండి అనే ఉపాసనాకాండకు సంబంధించిన వాళ్ళు కానీ, కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అహం, పరిమితమైన అహంకారం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ అహము చేత పిండ బ్రహ్మాండ విశ్వాండములు కదపబడుతున్నాయో, చెలిస్తున్నాయో, అట్టి అహము నుంచి నన్ను విడుదల చేయనైనా అని పరమాత్మను వేడుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. చదవండి. ఆధ్యాత్మికమైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో కేవలమైన తాను శుద్ధాత్ముడైనప్పటికీ విషయ దృష్టిలో ఈ పంచకోశములు మొదలైన భ్రాంతి రూపములతో సంబంధం కలిగి ప్రవర్తిస్తున్నందువలన తాను అదే స్వరూపుడను అన్నట్లు తన్మయ ఇవ ఉంటున్నాడు, తన ఉనికిని గుర్తిస్తున్నాడు, జీవిస్తున్నాడు. తన్మయ ఇవ, తన్మయ, తత్ తన్మయ, ఆ టైంకి ఆ దానితో అద్దానితో కలిసినట్లుగా, ఇవ కలిసిపోయినట్లుగా ఉన్నాడు. ఇదంతా మనం ఇప్పుడు విచారణ చేశాం. ఏమిటయ్యా ఇంతకీ అంటే, నువ్వు ఈ జగత్తులో ఏదైనా వ్యవహరించవయ్యా, ఈ పంచకోశాల్లో ఏదైనా వ్యవహరించవయ్యా, పంచ విషయాలలో వ్యవహరించవయ్యా, నువ్వు ఎందులో వ్యవహరించినా నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి? సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, ఈ 5 లక్షణాలతోనే నువ్వు ఉండాలి. భిన్నంగా ఉండకూడదు. కేవల సత్, అవన్నీ ఇందులోకి చేరిపోయినాయి. ఇప్పుడు కైవల్యం అన్న మాట మీకు ఒక్కొక్క వాక్యంలో అక్కడక్కడ ఇస్తుంటారు చూడండి. కేవలము, కైవల్యం. ఈ కేవలం అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఈ 5 విడిగా ఉండకూడదు. ఈ ఆనందము, జ్ఞానము, ప్రకాశము, చైతన్యం వచ్చి సత్తులో చేరిపోతే అప్పుడు అది కేవలం. ఆ కేవలం అన్న స్థితిలోకి చేరాలి అంటే, కైవల్యానికి సంబంధించిన అధికారి అవ్వాలంటే ఈ సద్రహితం అవ్వాలి, ఈ సత్తును కూడా పోగొట్టాలి. అలా అయ్యేటట్లుగా వీటిని మనం గుర్తించాలి, వ్యవహరించాలి జాగ్రత్తగా. సంగత్వ దోషాన్ని, తన్మయ ఇవ అంటే సంగత్వం. దేనితో కూడిపోతున్నావో, దేనితో చేరిపోతున్నావో, దేనిలో కలిసిపోతున్నావో గమనించుకోవాలి. ఎవరినైనా సరే అతడు సంఘి అవునా కదా తెలుసుకోవాలి అంటే, విషయాత్మక ప్రపంచంలో వాడు ఉన్నప్పుడు వాడు దేంట్లో కలుస్తున్నాడో తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే దేంట్లో కలవడు.
ఆత్మనిష్ఠుడు. 1,00,000 మంది మధ్యలో ఉన్న ఏకాకీ నిస్పృహ శాంత చింతాశోకా వివర్జిత. వాడు ఒక్కడుగానే ఉన్నాడు. కళ్ళు తెరిచి చూశాడు, 1,00,000 మందిగా ఉన్నాడు. అంతేగాని అక్కడ సమాధినిష్ఠుడే, ఇక్కడ సమాధినిష్ఠుడే. అందువల్ల ఎక్కడ అతని యొక్క జ్ఞాన నిష్ఠకి, పూర్ణ జ్ఞాన నిష్ఠకి, స్వరూప జ్ఞాన నిష్ఠ ఆబాధితం కాదు. ఏ వ్యవహారం చేత గాని ఆఖరికి దేహపతనం. ఆ కాలంలో కూడా స్వరూప జ్ఞాన నిష్ఠుడు సహజంగా స్వాత్మానందమగ్నుడై సన్నిష్ఠుడై ఉంటాడు. భగవాన్ రమణులు అంటారు, పిచ్చివాడి వంటిపైనున్న ఉత్తరీయం జారిపడిపోయింది. అలా జారిపోతుందట దేహం స్వాత్మనిష్ఠుడికి. పతనం అయిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటాడు. తానది కాదు కదా. తానైన స్థితి ఎందు తానున్నాడు. తాననేవాడు లేక ఉన్నాడు. అది కైవల్యం. తనైన స్థితి ఎందు ఉండటం అతీతం. తానే లేని స్థితిలో ఉండటం పరం, పరాత్పరం, పరబాహ్యం. తానన్న ఎరుక లేకుండా ఉండాలి. అది కైవల్యం. ముందు తాను నిర్ణయం అవ్వాలిగా, తన్ను తాను గుర్తెరగాలి. గుర్తెరిగితే అతీతం. చదవండి. ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది అయ్యిందండి. సుందర చైతన్యానంద వారిది. ఓకే. పంచకోశాది యోగేన తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికోయద. యోగేన స్ఫటికోయద. అనాత్మ సంబంధం వలన బంధం ఏర్పడినది. బంధం. నేను బద్ధుడను. ఏం చేస్తావండి? బంధం. నైనా ఎందుకు ఇలా చేశావు? సంసారం కదండి. కోర్టులో చూడండి, క్రిమినల్ కోర్టుకి వెళ్ళి చూస్తే, ఈ క్రైమ్ ఎందుకు చేశావు నాయనా? నా సంసారం కోసం చేశానండి, నా భార్య కోసం చేశాను, నా పిల్లల కోసం చేశాను, నా కుటుంబం కోసం చేశాను. ఎందుకు చేశావు? తప్పు కదా, బంధం కదండి. మరి వాళ్ళని మరి పోషించాలి కదా. అరే, పోషించాలంటే ధర్మం ప్రకారం పోషించాలి. అధర్మంగా ఎందుకు చేశావు? లేకపోతే కుదరదండి అంటాడు. ఎవరికి వారు చేసినటువంటి వాటిని బద్ధ దృష్టితో, బంధ దృష్టితో, అవిద్య మోహం చేత, అనాత్మ సంబంధం చేత నిర్వచించుకుని వాటి యందు అహంకారపూరితులై, అహంకార ప్రేరితులై, నిన్ను నేనే మోస్తున్నాను తెలుసా నీకు అంటాడు. మరి భూభారాన్ని మోస్తున్నటువంటి ఈశ్వరుడో, సర్వాధారి అయినటువంటి పరమాత్మయో, నువ్వు ప్రతి క్షణం నా కృతజ్ఞుడవై ఉండాలి తెలుసా నీకు. ఎందుకని? నీ జీవితం నా మీద ఆధారపడింది అంటాడు యజమాని. నౌకరు పాలేరు, నేను లేకపోతే నువ్వు లేవు అంటుంటాడు. ఇలా ఎవరెవరు ఏ ఏ సంబంధాలలో నేను పెట్టకపోతే నీకు భోజనం లేదు, నేను లేకపోతే నువ్వు లేవు, నేనే నీకు ఆధారం, నేనుండబట్టే నువ్వు ఉన్నావు, నా సహాయంతోటే నువ్వు జీవిస్తున్నావు అని అనుకునే వాళ్ళందరూ ఏం మర్చిపోయారు? స్వాత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయారు. ఎందుకని? తన్మయ ఇవ. ఆ కాసేపు తన్మయత్వం చెందేశాడు. ఏ కోశంతో తన్మయత్వం చెందితే ఆ కోశం. ఇలా వ్యవహరించే యజమానులు కోకొల్లలు భూమండలం మీద అంతా ఇంత కాదు. వాళ్ళందరి వలన అసలు ఈ ప్రపంచ యుద్ధాలన్నీ కూడా వచ్చేది. అనేక సంఘర్షణాత్మకమైన జీవితం అంతా వచ్చేది అసలు ఇలాంటి అహంకారపూరితమైన చర్యల వలననే. అందువలన వ్యష్టి సమిష్టి రెండింటికి ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి ఆలోచన అనమాట. అందుకని అహం అంత ప్రమాదకారి. కానీ దాని నుంచి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఈ గురు కృప, ఈశ్వర కృప అంటే ఏమిటంటే అహం రహితం అయ్యేటటువంటి మార్గం నీకు తెలియబడటమే, వేరేం లేదు. చాలా ఎన్నో ఊహలు అపోహలకు అన్నిటికీ గురు కృప, ఈశ్వర కృప అని పెడుతూ ఉంటాం.
ఏమండి నాకు ఏరోప్లేన్ టికెట్ లభించిందండి, ఈశ్వరానుగ్రహం. ఏమండి మా అబ్బాయికి ప్రమోషన్ వచ్చిందండి, ఈశ్వరానుగ్రహం. ఏమండి మా అమ్మాయి పిల్లవాడికి అందండి, ఈశ్వరానుగ్రహం. అంతా బాగానే ఉంటే అనుకూలం అంతా ఈశ్వరానుగ్రహం. మరి వ్యతిరేకం అది కూడా ఈశ్వరానుగ్రహమే. దాని వెనక కూడా మరో అనుగ్రహం ఏదో ఉంటుంది, నీకు ఇప్పుడే తెలియబడదు, అవ్యక్త స్థితిలో ఉంది ఇంకా. కానీ ఇలా భౌతిక చర్య ప్రతిచర్యలతో ఎంతకాలం నిర్ణయిస్తావు ఈశ్వరానుగ్రహాన్ని? ఏమండి ఈ నెలలో మా వాడు అమెరికా వెళ్ళకపోతే చాలా ప్రమాదం వచ్చేస్తుందండి. ఏమిటి వచ్చేది ప్రమాదం? మన భూమి తిరగడం ఆగిపోతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించడం నేర్చుకోవాలి. ఆహార విహారాదులందు అనుకూలత్వాన్ని మాత్రమే ఈశ్వరానుగ్రహం అనుకోవడం పొరపాటు. ఎందుకని? అనాత్మ సంబంధం. ఎప్పుడు మానవుడికి అనాత్మ, అవిద్య, అధ్యాస, ఆభాస ఇవే పనిచేస్తుంటాయి. అజ్ఞానం, ఈ అకారంతో ఉన్నటువంటి వాటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. చదవండి. బంధితుడైన జీవునకు పరిణామశీలమైన దేహేంద్రియ మనోబుద్ధులు స్థిరమగు ఆత్మవలే కనబట్టును. మరలా బంధితుడైన జీవునకు పరిణామశీలమైన దేహేంద్రియ మనోబుద్ధులు స్థిరమగు ఆత్మవలే కనపట్టును. అది సంగతి. ఏది కాదో అది అయినట్టుగా తెలుస్తుంది. ఈ దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి సంఘాతమే స్థిరము, ఎప్పటికీ ఉంటుంది. 100 ఏళ్లకు ప్లాన్లు వేస్తాడు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అండి ఇది 100 ఏళ్లకి 2000 రెట్లు అవుతుంది. ఇలా లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నేనండి నానా కష్టాలు పడి ఒక 40, 50, 60, 70 ఏళ్ల నుంచి ఇదిగో ఇంత సంపాదించాను. ఈ సంపాదించింది అంతా నా మునిమనవాడికి అన్ని వేల రెట్లు అయిపోతున్నాయి. మునిమనవాడి దాకా అసలు ఇప్పుడు లెక్క వేసేటంత పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఎందుకని అంటే దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి సంఘాతమే స్థిరమని నమ్మేశాడు, అనాత్మని ఆత్మ అని నమ్మేశాడు. ఈ రకంగా జాగ్రత్తగా గమనిస్తే ప్రతి భౌతికాంశంలో కూడా అణువు నుంచి మహత్తు వరకు, పిపీలికము నుంచి బ్రహ్మ పర్యంతం, సాధనల్లో కూడా ఇంతే, అనేక సాధనల్లో కూడా ప్రతి మజిలీలో కూడా ఇదే పూర్ణం, ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మ అని అనిపించేస్తూ ఉంటుంది. అయిపోయిందండి, నేను జన్మరాహిత్యం పొందేశా అనుకుంటా. ఇక్కడతో అయిపోయింది, అంతా గడిచిపోయింది, తెలుసుకున్నాను, అయిపోయింది అంతా అనుకుంటాడు. చేయబోతే అది రాదు. ఇవన్నీ ఎటువంటివంటే పట్టుబట్టి చిలుకకు రామ రామ అని నేర్పిస్తామనుకోండి, ప్రాణము పోవునాడు కీచుమంటుందా రామ అంటుందా? దాని సహజ లక్షణమైన కీచుమంటు. కాబట్టి అనాత్మ, అవిద్య, అజ్ఞానం, అధ్యాస, ఆభాస వీటికి సంబంధించిన లక్షణాలను బాగా తెలుసుకోవాలి. ఏవేవి విడవాలో బాగా తెలుసుకోవాలి. ఏవేవి విడవాలో ఎంత బాగా తెలుసుకున్నావో దానికి 100 రెట్లు ఏం పొందాలో తెలుసుకోవాలి. ఏం పొందాలో స్థిరమైనటువంటి వాడికే ఏం విడవాలో గ్రాహ్యత సరిగ్గా ఉంటుంది. లేకపోతే ఒకదాని బదులు ఒకటి పొరపాటు పడిపోతాడు, అనాత్మని ఆత్మ వస్తువుగా భ్రాంతి చెందుతాడు. చదవండి. ఆత్మను దర్శించలేని అజ్ఞాన దశలో మానవునికి మాయ పొర కప్పినది. అది మాయ పొర. ఈ మాయావాదం దగ్గరే పెద్ద చిక్కు వచ్చిందండి. నీకు అర్థం కావడం కోసమని ఈ రకంగా చెప్పబడింది. వస్తువుగా అలా ఉన్నదా అన్న, వస్తువుగా అలా లేదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నదంతా బ్రహ్మమే, ఇది అద్వైతవాదం చెప్పింది. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నదంతా బ్రహ్మమే అంటే మాయకు చోటెక్కడా?
యామాస మాయ. ఏది లేదో అది మాయా. ఏది లేదో అనేది నిన్న ఎట్లా కప్పింది? వాస్తవానికి కప్పలేదు. ఎలా కప్పుతుందండి? సర్వాధారి సర్వధారి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రెండవది లేనే లేదు. అతీత దృష్టితో. రహిత దృష్టితో చూస్తే అసలు ఉంటున్నానన్నది కూడా లేదు, ఉన్నదన్నది కూడా లేదు. ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి వచ్చింది కూడా లేదు రహిత దృష్టితో. ఈ బ్రహ్మము ఆ వరమందు పరబ్రహ్మ నిర్ణయం ఉంది. ఈ బ్రహ్మము లేదు. సగుణ నిర్గుణ రూపంలో ఉన్నది లేదు. నిష్ప్రతియోగిక బ్రహ్మం ఉంది అక్కడ. అందువల్ల చాలా జాగ్రత్తగా విచారణ చేసి నిర్ణయాన్ని పొందాలి. తొందరపాటుతో విచారణ చేస్తే, సరి అయినటువంటి పూర్వాపరాలను విచారణ చేయకపోతే అనాత్మని, అవిద్యని, అజ్ఞానాన్ని, అధ్యాసని, ఆభాసని ఆత్మగా అనుకొని, విషయానందాన్నే స్వాత్మానందంగా అనుకొని, ఇంద్రియానందాన్నే పూర్ణానందంగా అనుకొని భ్రాంతి చెందే అవకాశం ఉంది. చదవండి. ఈ మాయపొరే ఆవరణ అనబడును. ఇక్కడ గ్రహణ సదృశం. భూమి మీద ఉన్న వాళ్ళకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని పేర్లు పెట్టాం. ఏమండి, సూర్యుడు, చంద్రుడు, భూమి ముగ్గురు తిరుగుతున్నారు వాటి వాటి వేగాలలో. సూర్యుడేమో గెలాక్టిక్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాడు, భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఈ మూడు తిరిగే కాలంలో ఒకదానికి ఒకటి, అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం సంభవిస్తుంది. మరి ఇట్లా సంభవించినప్పుడు ఏమైందట? కాసేపు సూర్యుడు కనబడలే ఎవరికి? భూమి మీద ఉన్నవాడికి. దాని వలన మానవుడు ఇప్పుడు సాపేక్ష నిర్ణయం వలన ఏం చేశాడు? సూర్యుడికి ఏదో అయింది అన్నాడు. సూర్యుడికి ఏం అవ్వలేదు. సూర్యుడికి ఏమైంది? సూర్యుడు అలాగే ఉన్నాడు. కేవలం చంద్రుడి ఛాయ భూమి మీద పడింది. ఆ ఛాయ పడ్డ ప్రాంతాలలో సూర్యుడు కనబడలేదు, అంతే. వేరే ఇంకేం లేదు. మిగిలిన వాళ్ళందరికీ సూర్యుడు ఉన్నాడు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు? గ్రహణ వీక్షణ కాలము, వీక్షణ ప్రదేశాలు అని చెప్తారు. అంటే ఆ ప్రదేశాల్లోనే ఆ నీడ పడుతుంది. ఎందుకని? చాలా చిన్న ఐటెం చంద్రుడు. మనం క్రికెట్ బాల్ భూమి అనుకున్నాం అనుకోండి, ఆవగింజ చంద్రుడు. ఈ సాపేక్ష దృష్టితో ఉంటాడు. సరే, పెద్ద మనకి తెలిసిన రౌండ్ బంతి ఏదైనా ఒకటి ఉందనుకోండి, అంటే దరిదాపు ఈ భూమి సూర్యుడిలో 3 మిలియన్లు పడుతుందట. అన్ని రెట్లు ఎక్కువ ఉంది. మరి అన్ని రెట్లున్న సూర్యుడు, ఇంత చిన్నగా ఉన్న భూమి, అంతకంటే చిన్నగా ఉన్న చంద్రుడు, ఎలా గ్రసించేది? ఎలాగా? ఏమిటి గ్రసించబడింది అంటే, తత్కాలవత్ ఒక 2 గంటలో, ఒక 3 గంటలో, ఒక 4 గంటలో కొన్ని ప్రాంతాలలో నీడ, మాయ, పొర, ఏదో ఏ పేరన్నా పెట్టుకోండి, ఆవరించింది, గ్రసించింది. ఆ ప్రకాశానికి అడ్డు వచ్చింది, అంతే. మామూలు మాటల్లో చూస్తే ప్రకాశానికి అడ్డుగా వచ్చింది, ఇంతే. దానికి వైపరీత్య విశేషాలని, వైపరీత్య ధర్మాలని, వైపరీత్య లక్షణాలని, వైపరీత్య ఫలితాలని ఆపాదించేసేటప్పటికీ విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకేమైపోయింది? నానా కష్టాలు కూడా వచ్చాయి. స్వరూప జ్ఞాన నిష్ఠుడే కనుక చూస్తే ఎక్కడని చూశాడు? ఇప్పుడు సూర్యాలోకం, సూర్యలోకం నుంచి చూడడం నేర్చుకున్నాడు. సూర్యస్థానం నుంచి చూడడం నేర్చుకున్నాడు. సూర్యస్థానం నుంచి చూసేవాడికి సూర్యగ్రహణం ఉందా? లేదు. చంద్రగ్రహణం ఉందా? లేదు. భూమి మీద ఉండి చూస్తున్న వాడికే ఉంది ఈ గొడవ అంతా. పంచభూతాలు, పంచ విషయాలు, పంచేంద్రియాలు, వీటికి లోబడినటువంటి జీవుడికి ఇవన్నీ. స్వాత్మనిష్ఠుడికి ఇవేం లేవు. వాడు పూర్ణానందమగ్నుడు, పూర్ణ జ్ఞాన స్వరూపుడు, సప్రకాశ స్వరూపుడు,
సన్నిష్ఠుడు. సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము అనే 5 లక్షణాలని మాత్రమే గుర్తిస్తున్నాడు. ఛేదము కలిగించే, వికారము కలిగించేవి ఏవి కూడా అతనికి లేవు. పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నదంతా బ్రహ్మమే. మాయ ఎప్పుడు లేనే లేదు. లేని మాయని ఆధారంగా చేసుకుని ఉన్న సూర్యుడిని గుర్తిస్తున్నాం. నీడ ఎప్పుడు ఉంటున్నా ఉండదు. ఆ లేని నీడ అది కాసేపే ఉంది. తత్కాలవత్, స్వప్నవత్, కలవలే ఉంది. చదవండి. సత్యమైన ఆత్మను అజ్ఞానావరణ ఆవరించగానే మాయామోహితుడైన జీవుడు చెదిరిన అంతఃకరణ గలవాడై విక్షేపమును పొందును. అయితే మానవుడు చూడండి, పొద్దు నుంచి రాత్రి లోపల స్వరూప జ్ఞాన నిష్ఠుడిగానే ఉంటాడు. స్వాత్మానందంతో తన కర్తవ్యాన్ని తాను చేసుకుపోతుంటాడు, సాక్షిగా చేసుకుపోతుంటాడు. అప్పుడు ఏ రకమైన సమస్య రాదు. ఒక్క మెట్టు కిందకి దిగి పంచకోశాల్లోకి వచ్చేస్తాడు. తాదాత్మ్యత చెందాడు, అంతే, విషయంలోకి వచ్చేసాడు. ఇంకా మొదలు ఘర్షణ. మానవ జీవితంలో అత్యుత్తమం ఏమిటండి? కర్తవ్య నిష్ఠ. అకర్త. ఏమిటి నీ కర్తవ్య నిష్ఠ? అకర్తగా ఉండి పని చేయడం, అది కర్తవ్య నిష్ఠ అంటే. అంతేగాని చైర్కి అంటుకుపోవడం కాదు. కూర్చోవడానికి నీకు ఉపకరణం కుర్చీ, కానీ ఈ కుర్చీ నేను వదలనండి అని కుర్చీకి అంటుకుపోయాడు. ఆ రకంగా భ్రాంతి చేత, మాయ చేత, ఆవరణం చేత, ఆవరించబడిన పొర చేత, అజ్ఞానం చేత, అనాత్మ చేత, అవిద్య చేత, అధ్యాస చేత, ఆభాస చేత తాత్కాలికంగా ప్రభావితం అయినట్లు కనబడ్డాడు. అయిపోయింది. అప్పుడు స్వాత్మజ్ఞానం కాస్త మరుగైపోయింది. విషయ జ్ఞానమే సత్యమైంది. ఇది మనం వ్యవహార కాలంలో జాగ్రత్తగా గుర్తెరిగి అతడకర్త, అవ్యవహారి, అజం, పుట్టుకే లేనివాడు అన్న నిర్ణయం వైపు పరిణామం పొందాలి. చదవండి. రజ్జువును చూడలేకపోవుట ఆవరణ కాగా ఉన్న రజ్జువులో లేని సర్పమును చొప్పించుట విక్షేపమైనది. అది ఆ మల విక్షేప ఆవరణ దోషాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు అందరికీ తెలిసిందే, పాము తాడు. అక్కడ ఉన్నది పాము, కానీ గుర్తెరగలేదు. లేని పాముని ఊహించుకున్నాడు. లేని పామును ఏ ఊహలకు సంబంధించిన ఏ అంశమైనా విక్షేపమే, రజోగుణమే. ఏ ఊహ అయినా సరే, ఇప్పుడప్పుడు ఈ క్షణంలో, ఈ వర్తమానంలో, నిత్య వర్తమానంలో ఏదైతే లేదో అవన్నీ ఊహలే. భవిష్యత్తుకు సంబంధించినంతా ఊహే. ఆ ఊహ అంతా విక్షేపమే. స్వరూప జ్ఞానం నుంచి పక్కకు పోతుంది. అప్పుడేమైంది? ఆ విక్షేపంలో పాము కనబడింది. పాము వలన తామసికమైన భీతి కలిగి, కానీ ఉన్నదేమో తాడు. చదవ. ఈ ఆవరణ విక్షేప దోషములచే రజ్జువును సర్పముగా దర్శించున్నట్లు అనాత్మను ఆత్మగా దర్శించును. అది లేని పాము చూచి భయపడిపోవడం ఎట్లాగో అనాత్మని ఆత్మగా చూడటం అటువంటిది. ఉన్నది ఉన్నట్లుగా, సత్య వస్తువుగా, నిత్య వస్తువుగా, స్వాత్మానందంగా, స్వరూప జ్ఞానంగా గనక చూడటం వస్తే ఉన్నది తాడేనని తెలిసిపోతుంది. ఇంకంతే సంగతి. చదవండి. దేహేంద్రియ మనోబుద్ధులను ఆత్మయందు ఆరోపించి ఆవేదనలకు బానిస అగును. అది వెరీ గుడ్, ఇంపార్టెంట్ అండి ఇది. ఆవేదనలకు బానిస అగును. ఆ ఎమోషన్ రాకపోతే ఆనందంగా లేదండి. ఏంటో జీవితం ఆనందంగా నడవడం లేదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య, ఈర్ష్య, అసూయ, దంభ, దర్ప, రాగద్వేష, కలుష, కషాయితం అయినా ఆవేదన. చూడండి, ఆవేదనకి ఇన్ని పేర్లు పెట్టాం. కలిగే ఆవేదన ఒకటే, కానీ ఆ అసంతృప్తి, ఆ ఆవేదన సత్యం అనుకున్నాడు.
ఆవేదనకు బానిసైపోయాడు. చాలా ఇంపార్టెంట్ అండి. మానవ జీవితం మొత్తం మీద కూడా ఆవేదనకు బానిసగుట అన్నది జీవలక్షణం. ఆ ఆవేదన కలిగితేనే వాడికి జీవుడిగా ఆనందం కూడా, లేకపోతే ఉండదు. అమ్మ పెట్టే రెండు పెట్టకపోతే వాడికి సంతృప్తిగా ఉండదు నాయన అని పెద్దలు అంటూ ఉంటారు. ఇది అదే, ఆ గొడవ. వాత పడాల్సిందే, పెడితే కానీ వాడికి ఆనందంగా. ఇలాగా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆవేదన ఏదైనా సరే ఆవేదన, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ దంభ దర్ప రాగ ద్వేష 12 ఆవేదనలు ఉన్నాయి. షడూర్ములు ఉన్నాయి, షడ్వికారములు ఉన్నాయి, తాపత్రయాలు ఉన్నాయి. ఇవన్నీ ఆవేదనలే. ఈ ఆవేదనలకు బానిసైపోయాడు, స్వరూప జ్ఞాన నిష్టను కోల్పోయాడు. ఇలా ఏదో ఒక్కసారి ఈ క్షణానికే జరిగిపోలే. అనేక జన్మలుగా, అనేక ఉపాధులుగా, అనేకమైనటువంటి వ్యవహారాలలో, అనేకమైన విషయాలలో, అనేకమైన సంసారంతో, అనేకమైన జగత్తుతో, అంతా అనేకమే. ఈ అనేకంతో కలిసి వాడు కూడా అనేకమైపోయాడు. ఏకముగా ఉన్నటువంటి వాడు అనేకత్వంతో కలవడం అనేది రజ్జు సర్ప భ్రాంతి. తాడెప్పుడు తాడుగానే ఉన్నది. సర్పాలే అనేక రకాలు. ఒకడికి తెల్ల సర్పం కనబడుతుంది, ఒకడికి నల్ల సర్పం కనబడచ్చు, ఒకడికి మరోటి కనబడచ్చు, ఒకటి కొండ చెలువు కనబడచ్చు. వాడితే ఊహలో ఏముంటే అది కనబడుతుంది. భ్రాంతికి అనేకత్వ లక్షణం ఉంది, కానీ సత్ ఏకం సత్. చదవండి. స్ఫటికమునకు దగ్గరగా రంగు వస్త్రములను ఉంచినప్పుడు ఆయా వస్త్రముల రంగులు స్ఫటికమునందు అగుపించును. అంతే కదా, చూస్తున్నాం కదా మనం. యథార్థానికి స్ఫటికములో ఏ విధమైన రంగులను లేవు. స్ఫటికలింగం ఉన్నటువంటి దేవాలయాన్ని కనుక వెళ్ళి చూస్తే మీరు వెనుక ఒక ఎర్రటి వస్త్రం కట్టబడి, అది అలంకారం కోసం అనమాట. అది చూస్తే మనకేమనిపిస్తుంది అంటే స్ఫటికలింగం ఎర్రగా కనబడు. ఒక్కొక్క షట్కాల శివ పూజలు జరిగేటప్పుడు ప్రతి కాలానికి ఒక్కొక్క వస్త్రాన్ని మార్చేస్తుంటారు. వస్త్రం మార్చినప్పుడల్లా ఈ స్ఫటికలింగం యొక్క వర్ణం మారిపోతుంది. ఇదే ఈ ఆత్మబోధలో ఉన్న అంశాన్ని అక్కడ ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు అన్నమాట. ఇలా భారతదేశంలో దేవాలయాలన్నీ ఈ ఆత్మబోధలో నుంచి ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి ఆ ఉపమానం ద్వారా, ఆ ప్రతీక ద్వారా స్వాత్మనిష్టను బోధిస్తుంది. దాని మీద గంధంతో ఉన్నటువంటి నీళ్లు పోస్తారు, అప్పుడు పసుపు పచ్చగా కనబడింది. కుంకంతో ఉన్న నీళ్లు పోస్తారు, ఎర్రగా కనబడింది. తెల్లగా ఉన్న పాలు పోసారు, తెల్లగా కనబడింది. ఫలరసాలు పోసారు, ఏ వర్ణం ఫలరసం పోస్తే అలా కనబడింది ఆ స్ఫటికలింగం. శుద్ధ జలం పోసారు, వాస్తవమైన స్ఫటికలింగం. కాబట్టి నీ స్వరూప జ్ఞాన నిష్టను కలిగి ఉండాలి. మిగిలిన వర్ణ ద్రవ్యాలు, వర్ణ వస్త్రాలతో, అనేకత్వంతో, అనాత్మతో, అజ్ఞానంతో, అధ్యాసతో, ఆభాసతో తాదాత్మ్యం చెందకూడదు. చదవండి. అలాగే పంచకోశముల తాదాత్మ్యముచే ఆత్మయందే పంచకోశముల ధర్మములు ఆరోపించబడుచున్నవి. ఆత్మ ఉనికి ఉండగా పంచకోశములనే ఉనికిగా భావించాడు. ఇది వచ్చిన సమస్య. పంచకోశాలు తానని అనుకున్నాడు. తాను ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం మరుపు చేసి తనకు ఉనికి ప్రదాత, సర్వ సృష్టికి ఉనికి ప్రదాత ఆత్మస్వరూపుడు. అటువంటి వాడు పంచకోశాలచే తనకు ఉనికి అనుకుని, పంచకోశాలే తనకు ఆధారం అనుకుని, పంచకోశాలతో చేస్తున్న వ్యవహారమే తనకు ఆనందదాయకం అనుకుని దాంతో కలిసిపోతున్నాడు. ఇది భ్రాంతి. చదవండి. యథార్థానికి ఆత్మ విశుద్ధమై నిర్మలమై ఉన్నది. పంచకోశములు అనగా 5 కోశములు. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అది చూసాంగా ఆల్రెడీ. కోశము అనగా వర అని అర్థము.
వర అనగా ముసుగు అని భావము. ఉమ్, ముసుగును తొలగించగానే వస్తు దర్శనమగునట్లు యథార్థ వస్తు దర్శనం జరిగింది. చాలా చోట్ల మీరు విగ్రహాలని అన్వీల్ చేయడం ఉంటుంది. అన్వీలింగ్ ఆవిష్కరణ అంటే ఏంటంటే దాని మీద ముసుగేస్తారు. ఆ ముసుగు కింద విగ్రహం ఏముందనేది విగ్రహం తయారు చేసిన వాడికి తెలుసు. అది అన్వీల్ చేసినప్పుడు అది ఆ లోపల ఉన్న విగ్రహం వాస్తవంగా బయట. అట్లాగే ఈ పంచకోశాలు ఆ విగ్రహం పైన ఉన్న ముసుగు వంటివి. పంచకోశములను దూరం చేయగానే ఆత్మ దర్శనమగును. అంతే. దూరం చేయడం అంటే పంచకోశ లక్షణాలను తెలుసుకుని అవి నేను కాదనుకోవడం దూరం చేయడం, అవి నేనేననుకోవడం ఏమో కలిసిపోవడం. దూరం చేయడం అంటే అక్కడ ఏదో వేరే విపరీతార్థాన్ని స్వీకరించకూడదు. అంతవరకు పంచకోశముల ధర్మములు ఆత్మయందు ఆరోపించబడి భ్రాంతిని కలిగించి శాంతిని దూరం చేయను. అది వెరీ ఇంపార్టెంట్. ఆరోపించడం అండి. ప్రతి దాంట్లో మన మానవుడుకున్న పెద్ద చిక్కు ఏంటంటే ఆరోపించడం. ఒకదానిని మరొక దాని యందు ఆరోపిస్తాడు. ఆరోపించేటప్పటికి ఏమైపోయింది? అంతా విపరీతంగా తోచింది, భ్రాంతిగా తోచింది. ఆ విపరీతం అనేటటువంటి ఆవేదనకి మళ్ళా బానిస అయిపోయి మళ్ళా అదే షాక్ కొట్టించుకోకపోతే ఆనందంగా ఉంటుంది. ఇలా భ్రాంతిగతమైన జీవితంలోకి మానవుడు చేరిపోవడం అజ్ఞానం, అవిద్య, అనాత్మ. దీని నుంచి తనను తాను గుర్తెరిగేటటువంటి అతీత దృష్టితో ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ బుద్ధము, ఆత్మ శుద్ధము, ఆత్మ ముక్తము. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ఆత్మ సత్, ఆత్మ ప్రకాశ, ఆత్మ జ్ఞాన, ఆత్మ ఆనంద అనేటటువంటి ఆత్మ చైతన్య అనేటటువంటి 5 లక్షణాలు. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలని గుర్తించాలి. కానీ అనేకముగా ఉన్నటువంటి వికారిత్వముగా ఉన్నటువంటి వాటిని దూరం చేయాలి. వాటితో తాదాత్మ్యత చెందకూడదు. అందుకనే భగవద్గీత అభ్యాస వైరాగ్యాలను ప్రతిపాదించింది. జ్ఞానాభ్యాసం చెయ్యాలి. అవిద్య, అజ్ఞానం, అనాత్మ, ఆభాస, అధ్యాస దూరం అవ్వాలి అంటే వైరాగ్యం ఉండాలి. వీటిని దూరం చేయాలంటేనేమో వైరాగ్యం ఉండాలి. నీవంటే ఏమిటో నీకు తెలియాలంటేనేమో జ్ఞానాభ్యాసం. జీవస్థితికి వచ్చేటప్పటికి వ్యతిరేకం అంటే అర్థం ఏంటి? ఏది తాను కాదని శాస్త్రం చెప్పిందో, ఏది తాను కాదని అనుభవజ్ఞుడైన స్వరూప జ్ఞాన నిష్ఠుడు చెప్పాడో అదే నేను అనుకుంటాడు. జ్ఞానాభ్యాసం చేయవలసింది పోయి అజ్ఞానాభ్యాసం చేస్తాడు. వైరాగ్యం అసలే లేదు. వైరాగ్య స్థానంలో రాగద్వేషాలు వచ్చి కూర్చుంటాయి. అందువల్ల జీవభావం బాగా బలపడిపోయింది. వీటిని బాగా అభ్యాస వైరాగ్యాదులచే విముక్తి పొంది స్వరూప జ్ఞాన నిష్ఠను మానవుడు పొందాలి. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్. సాయిరామ్.